అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే కారే ది బెస్ట్. దీన్ని కాడిలాక్ వన్ ఫస్ట్ కార్ అని కూడా అంటారు. 1963లో నాటి అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య తరువాత అధ్యక్షుడి కారును మరింత సురక్షితంగా తీర్చిదిద్దాలని అమెరికా ప్రభుత్వం భావించింది. అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా బీస్ట్ కూడా అక్కడ అడుగుపెట్టాల్సిందే. బీస్ట్ కారు అద్దాలు 5 అంగుళాల మందంతో, డోర్లు 8 అంగుళాల మందంతో ఉంటాయి. గాజు పాలికార్బోనేట్తో 5 లేయర్లలో అద్దాలను తయారు చేశారు. కేవలం డ్రైవర్ విండో మాత్రం 3 అంగుళాల మేర తెరుచుకుంటుంది. మిగతా అద్దాలేవీ తెరుచుకోవు. కారు అద్దాలని పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్తో తయారు చేసినవి. రసాయన, జీవాయుధ దాడులను కూడా ఇవి తట్టుకుంటాయి. టైర్లు కూడా అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేశారు. ఇవి పగిలిపోవు, పంచరు కావు. ఒకవేళ డ్యామేజ్ అయినా లోపలుండే స్టీల్ రీమ్లతో ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. ఇక స్టీల్, అల్యూమినియం, టైటానియం, సిరామిక్ తో తయారు చేసిన ఈ కారు బాంబు దాడులను తట్టుకుంటుంది. అత్యవసర సమయాల్లో అవసరమయ్యే పానిక్ బటన్ తో పాటు ఆక్సిజన్ సరఫరా కూడా ఉంటుంది. అధ్యక్షుడి బ్లడ్ గ్రూప్ నకు సంబంధించిన బ్లడ్ బ్యాగులు కూడా ఈ కారులో అందుబాటులో ఉంటాయి. ఫ్యూయల్ ట్యాంక్ ను కూడా అధునాతంగా తీర్చిదిద్దారు. ఏదైనా ఢీ కొట్టినా ఈ ట్యాంక్ పేలదు. డ్రైవర్ క్యాబిన్ లో సరైన కమ్యూనికేషన్, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ కూడా ఉంటుంది. అంటే కార్ ఎక్కడికి వెళ్లినా ఇట్టే పసిగట్టే వీలుంటుంది. ఇక సాదాసీదా డ్రైవర్లు దీన్ని నడపడం కుదరదు. బీస్ట్ డ్రైవర్ కు యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఆధ్వర్యంలో ముందుగానే శిక్షణ ఇప్పిస్తారు. అతనికి నిత్యం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. క్లిష్ట పరిస్థితులలో 180 డిగ్రీల జే టర్నుతో కారును తెప్పించేలా డ్రైవర్ కు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఈ వాహనంలో అధ్యక్షుడి సీటు వద్ద శాటిలైట్ ఫోన్ కూడా ఉంటుంది. దీని ద్వారా నేరుగా ఉపాధ్యక్షుడు పెంటగాన్ కు ఫోన్ చేసి మాట్లాడొచ్చు.